CN1 టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు. నా పేరు బానోత్ నవీన్ నాయక్, నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్. నేను నాగూర్లపల్లె పరిష్నాయక్ తండ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి, మా అందరి ఆత్మబంధువు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జరిగిపోవడం నిజంగా చాలా బాధాకరం. వారు మా కుటుంబానికే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాలో లేడనే విషయాన్ని మేమందరం కూడా జీర్ణించలేకపోతున్నాము. చాలా బాధలో ఉన్నాం, ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నాము. నిజంగా వారు నర్సంపేటకు లేరనే వార్త చాలా విషాదకరమైన వార్త. వారు మరణ వార్త విని లక్షలాది మంది తండోపతండోపాలుగా వారి అంతిమ యాత్రలో ర్యాలీగా పాల్గొనడం చూస్తుంటే నిజంగా మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత అటాచ్ అయ్యారనే విషయాన్ని అక్కడ మనము అందరం కూడా యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి గారు నాకు చాలా ఆరు నెలల సమయమే, మాకు వారితో పెద్ద పరిచయం కూడా నాకు లేదు. మా ఇద్దరి జర్నీ కూడా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి సుధన్న గారి అడుగుజాలలో నడుద్దామని, వారు తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని ఇన్స్పైర్ అయ్యి వారితో నడవాలి అని చెప్పేసి నేను టీఆర్ఎస్ పార్టీలో వారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అతి తక్కువ కాలంలో కూడా ఒక మెంటర్ లాగా, ఒక ఫాదర్ లాగా నాకు గైడ్ చేసిండు సుధన్న. నాది రీసెంట్లీ నాది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వారి ఇంటికి పిలిపించుకొని, వారి ఇంటి హనంకొండలో కొత్త ఇంటికి నన్ను పిలిపించుకొని భోజనం పెట్టి ఇల్లు మొత్తం తిప్పి చూపించి, తమ్ముడు నేను ఇట్లా ఉండాలి అని చెప్పి నాకు రాజకీయంగా నాకు సలహాలు ఇచ్చి, ఈ విధంగా ఉండాలి, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి రాజకీయ సలహాలు ఇస్తూ ఒక మెంటర్ లాగా, ఒక తండ్రి లాగా నన్ను గైడ్ చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. ఈరోజు సుదర్శన్ అన్న లేడనే విషయాన్ని నిజంగా చాలా బాధాకరం, ఇంకా మేము కోలుకోలేకపోతున్నాము. అలాంటి వ్యక్తి ఎందుకు సుదర్శన్ రెడ్డికి ఇంత వీరాభిమానం చెందిందంటే నాకు కొన్ని విషయాలు చెప్పాడు సుధన్న. ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పింది ఏంటంటే, వారు రాజకీయాల్లో చాలా అందరితోని కలవేలుగా ఉండాలి, ఎవరితోని శత్రుత్వం పెంచుకోవద్దు, ఎవరితోని కూడా ఎక్కువ మిత్రం పెంచుకోవద్దు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని కొన్ని విషయాలు నాకు చెప్పడం నిజంగా చాలా చాలా గొప్ప విషయాలు చెప్పిండు. చాలా తక్కువ కాలంలోనే నాకు బాగా అటాచ్ అయ్యిండు సుధన్న. ఈరోజు కూడా నర్సంపేట పట్టణం మొత్తం కూడా సుధన్న కోసం మన సంతాప సభలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా నర్సంపేట మెడికల్ కాలేజీకి సుధన్న పేరు పెట్టాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మన లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు నర్సంపేట మెడికల్ కాలేజీకి ఆపోజిట్గా వారి సొంత స్థలంలో వారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఆ భూమి పూజలో నన్నమ్మే నరేందర్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం, మేమందరం కూడా పాల్గొన్నాం. నర్సంపేటకు సుదర్శన్ రెడ్డి లేడనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. అందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. సుధన్న లాంటి నాయకుడు మనకు రాబోయే రోజుల్లో దొరకడనే విషయాన్ని కూడా చెప్తున్నాం. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా అండదండగా ఉండాలి. కార్యకర్తలుగా, వారి అభిమానులుగా మేమందరం కూడా ఆ కుటుంబానికి కష్టకాలంలో తోడుగా ఉంటామని చెప్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఈ నర్సంపేట ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకొచ్చిన ఘనత కేవలం సుధన్నకే దక్కుతుందని చెప్పుకోవాలి. మా ప్రాంతం, మా మాదనపేట, ఈ పరిసర ప్రాంతాల్లో రామప్ప సరస్సు నుంచి స్వరంగ మార్గాన్న రంగరాయ చెరువుకి డ్యామ్గా చేసి, ఆ రంగరాయ చెరువు నుంచి కాలువ ద్వారా మా మాదనపేట చెరువుకి నీళ్లు తీసుకొచ్చి, మాకు దాదాపు 2 పంటలు ఇక్కడ ఎలాంటి కరువులో అయినా కానీ 2 పంటలు పండే విధంగా కాలువకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత మా సుధన్నకే దక్కుతుంది. అక్కన్న మాదన్నలు పరిపాలించినటువంటి ఈ మాదనపేట ప్రాంతంలో చాలా ఏళ్ల కిందనే వారు సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడే హరీష్ రావుని తీసుకొచ్చి మా కట్ట మీద పైలాన్ కూడా కట్టించిండు. ఎవరు? హరీష్ రావుతోని ఓపెనింగ్ చేయించిన ఘనత కూడా మా సుధన్నకు ఉంటుంది. మా మాదనపేట నాగూర్లపల్లె పరిష్నాయక్ తండతోని చాలా అటాచ్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. చాలా అరుదు అలాంటి నాయకుడు ఈ ప్రాంతం కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. అలాంటి నాయకుడిని భవిష్యత్తులో మాకు తెలిసి అలాంటి నాయకుడిని అయితే మేము చూడలేమని ఇక్కడ ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగున్నారు. ఇక్కడ అలాగే దేవాదుల ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ నుంచి కూడా కమ్మెపల్లి దాసర్పల్లె నుంచి పరిష్నాయక్ తండ మీదుగా
కాలువలు కూడా తీసుకొచ్చిండు. ఆ కాలువ ప్రాజెక్టు పూర్తి కాలే, గవర్నమెంట్ చేంజ్ అయ్యి వారు ఓడిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. ఈ క్షణం అందరూ కూడా ఆ పనులను యాద్ చేసుకొని మరి కూడా జనాలు బాధపడుతున్నారు. మా సుధన్న ఉంటే మాకు ఈ కరువు కాలంలో మాకు నీళ్ళు వచ్చాయి, మా చెరువులు నిండాయి అని యాద్ చేసుకుంటూ బాధపడుతున్నారు. సుధన్న ఒక పని కాదు, చెప్పుకుంటా పోతే ఈ ఇట్లా ఈ నర్సంపేట ప్రాంతంలో ప్రజలందరూ కూడా అంత మిర్చి పంటను బాగా పండిస్తారు. మిర్చి పంటకు వైరస్ రావడము, సన్నటి పురుగులు రావడం వల్ల దాదాపు నా ఊహ తెలిసి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మిర్చి పంట సరిగా పండకపోవడం వల్ల అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా సుధన్న స్పైస్ సెంటర్, మూడుచక్కలపల్లిలో స్పైస్ సెంటర్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పరిశోధనా కేంద్రం ఉండాలి, ఇక్కడ మిర్చి రైతులకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్తో కొట్లాడి మరి మన మూడుచక్కలపల్లిలో స్పైస్ సెంటర్ తీసుకొచ్చిన ఘనత కూడా మా సుధన్నకే దక్కుతుంది. ఇంత అభివృద్ధి పనులు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి సుదర్శన్ రెడ్డి 50 సంవత్సరాలు కూడా చేయనటువంటి పనులు చేయడం వల్లనే ప్రజలు ఈరోజు ఆయనను గుండెలో పెట్టుకొని చూసినారు. ఒక ముఖ్యమంత్రి కూడా రానట్టు జనాలు ఈరోజు సుధన్న అంతిమ యాత్రలో పాల్గొంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా, బహుశా అమెరికాలో కూడా ఇది చర్చ అవుతుంది. ఇప్పుడు టానా సమావేశాలు జరుగుతుంటే అక్కడ కూడా వారికి నివాళులు అర్పిస్తుండడం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇంత ప్రేమ అభిమానం సంపాదించినటువంటి గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు చేసినటువంటి అభివృద్ధి పనులే వారికి ఈరోజు ఇంత అభిమానాన్ని తెచ్చాయనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ, సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ని కూడా వారు మనకు నర్సంపేటలో పెట్టారు. అలాగే కరోనా టైంలో మరి ముఖ్యంగా మనం మర్చిపోవద్దు, కరోనా టైంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఆపోజిట్గా డిగ్రీ కాలేజ్ ఉంటే ఆ డిగ్రీ కాలేజ్ మొత్తం కూడా ఐసోలేషన్ సెంటర్ పెట్టేసి సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యక్షించి అక్కడ వెళ్ళి అన్ని సదుపాయాలు కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు చేసిన సేవలను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు. అలాగే నర్సంపేటలో పేద ప్రజలకు ఫంక్షన్ హాల్ లేదంటే ఓన్లీ 1000 రూపాయలు, దానికంటే తక్కువనే అనుకుంటా నాకు తెలిసి, 1000 రూపాయల కంటే తక్కువ డీడీ కట్టుకుంటే నర్సంపేటలో ఏసీ ఫంక్షన్ హాల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి నాయకుడు, మహానాయకుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మా దగ్గర లేడు, మాతో లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. నిజంగా అలాంటి నాయకునికి ఘన నివాళులు జరగాలి. మేమందరం కూడా వారి వెంట ఉంటాం, వారి కుటుంబంతోనే ఉంటాం. ఈ కష్టకాలంలో వారి కుటుంబం వెనుక ఉంటాం. వారి ఆత్మకు శాంతి అయ్యే విధంగా వారి కుటుంబానికి పార్టీ పెద్దలందరూ కూడా తగిన గౌరవాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.